మేము చెప్పాం కానీ మోటివేషన్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. సుబ్బారెడ్డి సార్, మీకు డైరెక్ట్ మీరు హోస్ట్ ఉన్నారు సార్, మీరు మాట్లాడండి సార్. కమెంట్ ద డిస్టెన్స్ కి. ఓకే, నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. గౌషపి మేడం, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్నిటి ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ ద డిస్టెన్స్ స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను ఫస్ట్ గర్భసంచి మీద ఇట్లా నీటి బుద్ధులు వస్తాయి సప్లిమెంట్ యూజ్ చేసిన సార్. దీంట్లో జాయిన్ కాకముందేనే యూజ్ చేసినాను నేను, తర్వాత జాయిన్ అయినాను. కానీ నాకు 3 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ నేను రేంబో హాస్పిటల్లో 3 లక్షల ఖర్చు అయినా నాకు 2 years యూజ్ చేసినాను నేను. అలా సప్లిమెంట్ తెచ్చి యూజ్ చేసినాను కానీ తగ్గలేదు నాకు. రేంబో హాస్పిటల్లో తెచ్చి యూజ్ చేసుకున్నాను. 3 లక్షలన్నర అయిపోయినాయి. మొత్తం 2 సంవత్సరాలు యూజ్ చేసినాను. తగ్గిపోతుందని ఎన్ని రోజులు చెప్పినా నేను తగ్గుతుంది అంటే అట్లనే వాడినాను, కానీ తగ్గలేదు. రాజిరెడ్డి సార్ సప్లిమెంట్ చెప్పండి సార్. ఓకే మేడం, ఇక్కడ మేడం వాడింది సార్ గ్యానోడెర్మా, కర్కుమిన్ ప్లస్, టాక్సిక్లిన్, అలోవెరా, ఫ్లాక్సైల్, లివర్ హెల్త్, ఆమ్లా ఇన్ని వాడింది సార్. దీంతో పాటు ఇంకేమైనా వాడితే చెప్పండి మేడం మీరు. సార్ వెయిట్ క్లాస్ వాడినాను మళ్ళీ. అది తగ్గినాక 3 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత వెయిట్ క్లాస్ తీసుకున్నాను. వెయిట్ నేను 110 ఉంటుంది సార్. మొత్తం 110 kgs ఉంటే నేను. అయితే నాకు 2 నెలల్లో మొత్తం 15 kgs తగ్గడం జరిగింది. 3 నెలలు అయితే మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా నేను వాడుతూనే ఉన్నాను. మళ్ళీ నెల దాకా అది కూడా చెప్పేస్తాను సార్. ఎంత తగ్గినా అంటే నేను 25 kgs తగ్గినాను సార్ ఇప్పుడు నేను. ఓకే మేడం, గ్రేట్ ఎక్సలెంట్ మేడం, చాలా బాగుంది, గ్రేట్ స్పీక్ మేడం. నెక్స్ట్ ఓకే మేడం, మీరు మైక్ ఆఫ్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. బాలా అనిత మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ ద డిస్టెన్స్ స్క్రీన్ మేడం. హలో మేడం, గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ గా మాట్లాడండి మేడం. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. యాక్చువల్గా నాకు హిమోగ్లోబిన్ తగ్గటం జరిగింది. నేను 1 month ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ సప్లిమెంట్స్ వాడాను. అవి వాడటం వల్ల హిమోగ్లోబిన్ 6 నుంచి 11 వరకు వచ్చింది 1 monthలోనే. చాలా ఉంది. ఆ తర్వాత నేను యాక్చువల్గా వెయిట్ లాస్కి వాడుతున్నాను, ఇంకెన్నో రోజులు వాడలేదు. అది ఏంటంటే వ్యాసిలిన్ టీ, వ్యాసిలిన్ క్యాప్సిల్స్, అలోవెరా, ఆమ్లా వాడుతున్నాను. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సార్. హిమోగ్లోబిన్ అసలు అంత పెరగదు, 1 కూడా పెరగదు అన్నారు నాకు డాక్టరు. కాకపోతే పెరిగింది నాకు 6 to 11 వరకు పెరిగింది నాకు. ఇంకా 2 అయితే కవర్ అయిపోతుంది. అవి వాడుతున్నాను ఆల్రెడీ ఐరన్ నేను. చాలా బాగుంది సార్ రిజల్ట్. థ్యాంక్ యూ బ్యాక్ టు. ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. ఏ ప్రోడక్ట్ అయినా దమ్ముంది మేడం. మన ప్రోడక్ట్ వాడి ఇతరులకు షేర్ చేయడం మేడం. ఒకరికి మంచి హెల్త్ ఇస్తాం, హెల్త్ తో పాటు వెల్త్ని ఇస్తాం. ఇది మేడం బిజినెస్. దీని గురించి మన సార్ వాళ్ళందరూ మీటింగ్లకు రమ్మంటారు. మీటింగ్లకు వస్తే ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చూస్తారు, మనం కళ్ళారా చూస్తాం. అక్కడ సార్ వాళ్ళు ఏం పని చేసారు, మనం ఆ పని చేస్తే తొందరగా సక్సెస్ అవుతాం మేడం. ఓకే మేడం, నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. ఫరిదా మేడం, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిస్టెన్స్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ వచ్చేసి నేను సదాశివపేటలో ఉంటాను. ఫస్ట్ నేను ఇందులోకి రావడం అనేది హెల్త్ కోసము. మా అప్లైన్ వచ్చేసి ఫరీన్ మేడం. మా మమ్మీకి మొకాళ్ళ నొప్పులకు నేను సంగారెడ్డికి తీసుకొని న్యూరో హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని రెడీ అవుతున్న సమయంలో మేడం నాకు వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. అంటే మేము మహిళా సంఘాలలో ఉన్నాం సార్. దాని గురించి సంబంధించి నేను దానిపైన సంతకం పెట్టేది ఒక ఓచర్ పైన వెళ్ళడం జరిగింది. మేడం, మీరు ఏం సప్లిమెంట్ వాడారు, ఎందుకు గురించి వాడారు, ఎన్ని రోజులు దీని గురించి మాట్లాడండి. టైం ఎక్కువ అవుతుంది కదా, అందరు లీడర్లు ఉన్నారు కదా. ఓకే మేడం, కంటిన్యూ. అయితే హెల్త్ గురించి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి మొకాల నొప్పులకు హాస్పిటల్లో చూయిద్దామని ప్రాసెసింగ్ లో మా అప్లైన్ వచ్చేసి ఇవి వాడండి అక్క బాగుంటది అని చెప్పడం జరిగింది.
చెప్తే సరే చూద్దాం ఇవి కూడా వాడి అని ఏ, అంటే మేడం మాకు ఐడి చేసి ఇవి వాడండి అని సజెస్ట్ చేశారు. మొత్తము ఏంటంటే మా మమ్మీ మొకాళ్ళ నొప్పులకు కొలాజియన్ వాడడం జరిగింది, గ్లూకోజమైన్, కాల్షియం, మరేమో ఎలర్జీనైన్ దేనికి వాడినామంటే మా మమ్మీకి కుడికాలు నడుముల నుంచి ఇట్లా నొప్పి రావడం అనేది జరిగింది. అయితే నిలబడలేకపోతుండే, ఇట్లా కొంచెం సేపు కూడా ఒక 10 minutes 2 minutes కూడా ఇట్లా నిలబడలేకపోతుండే. ఇది కూడా వాడితే బాగుంటది అని మా అప్లైన్ సలహా మేరకు ఇవి తీసుకొని అన్ని వాడితే అది ఇది ఇట్లా తిమ్మిరెక్కడము అనేది ఒక 5-6 days లోనే రిజల్ట్ వచ్చింది ఎలర్జీ నేను వాడడం వల్ల. దానివల్ల మా మమ్మీకి చాలా నమ్మకం వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలర్జీ చాలా బాగా నచ్చింది. ఇందులో మా మమ్మీకి వాడినాం. ఇప్పుడు అవన్నీ అయిపోయినాక మళ్ళా సెకండ్ కూడా మొత్తం అయిపోయినాక మొత్తము యూజ్ చేసినాము. ఇప్పుడు సిఎండి డ్రాప్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది, వాడుతున్నాము. ఇప్పుడు నేను కూడా వెస్టర్న్ లో జాయిన్ అయినప్పటి నుంచి మన కుకింగ్ ఆయిల్ అనేది వాడుతున్నాం సార్ 5-6 నెలల నుంచి. నిజంగా ఫస్ట్ మేము కుకింగ్ ఆయిల్ అనేది ఇలా రాకముందు వేరే బయటిది వాడినాం, తెలియక ముందు. తెలిసినాక ఇళ్ళదే వాడుతున్నాం. ఇట్లా నూనె అనేది మనము ఒక దాంట్లో తీసుకుంటాం కదా, ఇట్లా అసలు బరకతే అయ్యేది కాదు సార్. ఇక మా లాంగ్వేజ్ లో చెప్తున్నా, మన వెస్టేజ్ ఎందుకో ఏమో నాకైతే చాలా అది తొందరగా అయిపోయినట్టు అనిపిస్తలేదు, చాలా లేటుగా అయిపోయినట్టు అనిపిస్తుంది మన కుకింగ్ ఆయిల్ వెస్టేజ్. మొన్ననే అనుకున్నాం ఎక్కువ నూనె గురించి. అసలు నేను ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటైనా సరే, ఎవరితోటి మాట్లాడుకుంటైనా సరే, ఇట్లా నడిచినప్పుడు ఇట్లా నాకు దమ్ము వస్తుండే. ఈ కుకింగ్ ఆయిల్ వాడుతున్నాం సార్. నేను మాత్రం ఇంట్లో మొత్తం ఆయిల్ వాడుతున్నాం. కుకింగ్ ఆయిల్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రోజే నేను ఫస్ట్ కీళ్ళ నొప్పుల్లో కానీ ఈ రోజు మన వెజ్ కొలాజియన్, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, కాల్షియం, గ్లూకోజమైన్ ఈ రోజే మొదలు పెట్టడం జరిగింది సార్. ఇవి వాడిన తర్వాత దీని రిజల్ట్ చెప్తా సార్. వాడదామని నేను చూస్తున్నా. కొంచెం నా కాళ్ళు ఎందుకు నొప్పి అనిపించినట్టు నాకు అనిపించింది, అందుకే ఈ రోజు స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ సార్. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మాత్రం చాలా దమ్మున్న ప్రొడక్ట్స్, మాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. బ్యాక్ ద ఫస్ట్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ స్పీక్ బ్యాక్, ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. అరుణ మేడం, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేనైతే థైరాయిడ్ వాడుతున్నానండి. అలోవెరాను అంటే 3 weeks అయింది మొదలుపెట్టి. నేను అలోవెరా ఒకటి, శతావరి మ్యాక్స్ ఒకటిని, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా అండి, ఈ సప్లిమెంట్స్ వాడుతున్నాను. 3 weeks అయింది మొదలుపెట్టి. అంటే కొద్దిగా తెలుస్తుందండి నాకు తేడా, తిని వెయిట్ లాస్ అవుతున్నట్టు, అట్లా కొద్దిగా బాడీ పెయిన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అట్లాగే ఇంట్లో హోమ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం అండి. డిష్ వాష్, లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ వాడుతున్నాను. ఇంకా ఫుడ్ ప్యాచెస్ కూడా వేసుకున్నానండి. స్టార్టింగ్ లో వేసుకున్నాను నేను, శ్రీనగర్ మా అక్క కూడా వేసానండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది, గ్రేట్ ఫీడ్బ్యాక్. మీరు వాడుతూనే ఉండండి మేడం. వాడుతుంటే రిజల్ట్ కన్ఫర్మ్ అందరికి వస్తుంది. రిజల్ట్ మీకు కూడా వస్తుంది. కొన్ని బాడీలను బట్టి కొందరికి లేట్ వస్తుంది, కొందరికి ఏమో ముందే వస్తుంది. ఎక్సలెంట్ మేడం మన ప్రోడక్ట్ అయితే. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. నవనీత మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. సార్ భూపతి రెడ్డి సార్ వచ్చింది సార్, వెంకటరెడ్డి సార్. ఓకే సార్, ఓకే, నేను చూసుకోలేను. మన గ్రేట్ లీడర్ కి ఇన్వైట్ చేస్తున్నా. భూపతి రెడ్డి సార్ మనకు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. మన టీం కు మోటివేషన్ ఇస్తాడు, మన టీం ను ముందు నడిపిస్తాడు. నేను ఎట్లయితే సక్సెస్ అయినా మీరు కూడా అందరూ అట్లా సక్సెస్ కావాలని ప్రతి ఒక్క దానిలో ముందుంటాడు. భూపతి రెడ్డి సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. మీరు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. సార్ భూపతి రెడ్డి సార్, కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్.
ఎస్ ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, మాట్లాడండి. ఎస్ ఇందాక వచ్చినట్టు నేను మళ్ళీ వేరే జావేద్ ఫోన్ చేస్తే దానికి వెళ్ళినట్టు. ఓకే సార్. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో కొత్త వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తారని. సో గుడ్ మోర్ ఎర్నింగ్ ఎనీ టైమ్ గెలిపించడానికి రెడీ ఉంటాం కాబట్టి గుడ్ మోర్ ఎర్నింగ్ అంటాం టీలో ఎప్పుడైనా. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో అందరు వీడియోలు ఆన్ చేసుకున్నారు, చాలా మంది వీడియోలు ఆన్ చేసుకున్నారు. సో సార్ వచ్చేసి చాలా మంది వీడియోలు ఆన్ చేసుకున్నారు. ఎలా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. సో మీటింగ్ వచ్చారు, ఎక్కడ మన సంగారెడ్డి మీటింగ్ లో వెంకటరెడ్డి సార్ వికారాబాద్ అటెండ్ అయ్యిండు అండ్ సంగారెడ్డి కూడా వచ్చారు. సో హైదరాబాద్ కూడా వచ్చినా సార్? జైరాబాద్ కూడా వచ్చారు సార్, 3 మీటింగ్లు అటెండ్ అయ్యారు. సో లీడర్స్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోలేరో, మీకు వెంకటరెడ్డి సార్ లాగా గెలవాలని ఉందా? వెంకరెడ్డి సార్ లాగా మీకు గెలవాలని ఉంది, వెంకరెడ్డి సార్ లాగా కారు తీసుకోవాలని ఉంది, వెంకరెడ్డి సార్ లాగా చెక్కు తీసుకోవాలని ఉందంటే వెంకరెడ్డి సార్ మంత్రం వేస్తాడు, ఎఫ్ఆర్ఈ ఫంక్షన్. సో ఎఫ్ఆర్ఈ ఫంక్షన్ కి రండి, మీ జీవితాలు మారుతాయి. వెంకరెడ్డి సార్ జీవితం ఎట్లయితే మారిందో మీ జీవితం కూడా మారుతుంది. వెంకరెడ్డి సార్ కు సేమ్ అవకాశం ఉంది, మీకు కూడా సేమ్ అవకాశం ఉంది, వెస్టీజ్ అవకాశం. సో వెంకరెడ్డి సార్ నిర్ణయం తీసుకుంటూ అప్లైన్ మాటలు నమ్మిండు, సిస్టమ్ కనెక్ట్ అయ్యిండు, అప్లైన్ ఎట్లా చెప్తే అట్లా నడిచిండు కాబట్టి ఎలా బిజినెస్ లో ముందుకెళ్తుండు. సో ఈ బిజినెస్ లో ఆపర్చునిటీ అందరికి ఒకేలాగా ఉంటది, ఈ రోజు చేయనైన వ్యక్తికి అదే అవకాశం. సో వెస్టీలో వచ్చి 2 సంవత్సరాలైనా వచ్చిన ఆయన కూడా అదే అవకాశం. సో వెస్టీలో నేనేం చెప్తున్నా అంటే, ఈ రోజు చాలా మంది వెస్టీలో సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు అంటే కారణం 2. వితౌట్ అప్లైన్, వితౌట్ సిస్టమ్ ఉంటే 100% వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎప్పుడైతే వెస్టీజ్ ని సిస్టమ్ తోని అప్లైన్ తోని కౌన్సిలింగ్ లో ఉంటే అప్పుడు గెలుస్తారు. సో చాలా మందిని చూసుంటాం. సో చాలా మంది వెస్టీజ్లకి వెళ్ళి ఎలా వచ్చినారు, ఎగురుకుంటూ వచ్చినారు, చాలా మంది ఎగిరిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. సో వాళ్ళు ఏంటంటే, గింతే కదా బిజినెస్, గింతే కదా మనం చేసేది, ఇంతే కదా, గిదే కదా బిజినెస్, అప్లైన్ మాటలు ఎందుకు వినాలి, డౌన్ లైన్ మాటలు ఎందుకు వినాలి. నేను ఒకటే నిజం చెప్తున్నా, అందరి కూడా మీరు ఎఫ్ఆర్ఈకి రండి. ఎఫ్ఆర్ఈకి వస్తే మీ లైఫ్ మారుతుంది. ఎఫ్ఆర్ఈ ఫంక్షన్ లాంటి వచ్చిన వ్యక్తి వెంకటరెడ్డి సార్ ఫస్ట్ లో 5% ఉండే సార్ చేంజ్ చేసి ఒక 15 days తర్వాత వెస్టీజ్ ఎఫ్ఆర్ఈ ఫంక్షన్ కూర్చోబెట్టినారు. ఆ రోజు ఏం చేసినంటే, సారు 2 వచ్చారు, వాళ్ళ పాప సార్ వచ్చారు. సో ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వి శేఖర్ సార్ కూడా వచ్చారు అప్పుడు. సో సార్ మేడం వచ్చారు, వి శేఖర్ సార్ అండ్ సార్ మేడం వచ్చారు. సో ఇలా బిజినెస్ లో నిలబడ్డాడంటే ఆ సార్కి ఏముందంటే, నేను ఏదో ఒక రోజు గెలుస్తా అనే నమ్మకం ఉంది. అదే ఎఫ్ఆర్ఈకి రాకపోతే సార్ ఈ పోటీకి ఉండకుండే. ఈ రోజు వి శేఖర్ సార్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ వచ్చారు, నరసింహుల్ సార్ గాని, రాజిరెడ్డి సార్ గాని, ఇంకా రవికుమార్ సార్ గాని, ఇలా వాళ్ళు ఫ్యామిలీతో బిజినెస్ కి వస్తారు. నాకు చాలా ఆశ్చర్యపోయినాయి, ఇలా చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ ఉంది, లైఫ్ ఉంది. మనం ఎందుకు వెనుకకి వెళ్ళిపోతున్నాం, బిజినెస్ లో ఎందుకు వెనుకకి వెళ్ళిపోతున్నాం అంటే, వితౌట్ అప్లైన్, వితౌట్ సిస్టమ్ ఉన్నారు కాబట్టి వెనుకకి వెళ్ళిపోతున్నారు. ఇలా వెస్టీజ్ నమ్ముకొని జస్ట్ 1.5 year 1,00,000+ ఇన్కమ్ తీసుకుంటుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలా నేను తీసుకుంది కాదు, 6 మంది కాల్ వచ్చినాయి, కంపెనీ త్రూ 6 మంది కాల్ వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ జనవరి ఎండింగ్ కల్లా, సో మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా, డిసెంబర్ కల్లా మన చెక్కులు ఈ రోజు ఎవరికైతే 50,000 ఉందో 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. వెంకరెడ్డి సార్ 100% 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక 3 to 4 months, ఎక్కువ టైం లేదు, 3 to 4 months 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. సో దానికి తగ్గట్టు పని చేస్తున్నాడు సారు. ఇంట్లో కూర్చోవట్లే, పొలం పని ఉన్నప్పుడు పొలం పని చేసుకుంటాడు, తర్వాత ప్లాన్లకు వెళ్తాడు. సో అట్లా కమిట్మెంట్ గా వర్క్ చేయండి. రోజుకు 3 ప్లాన్లు కలవండి, 3 కలవండి, రోజు కలవండి. ఆ రోజు కలవలేరనుకో, ఎవరిని కలవలేరనుకో, ఆ రోజు తినకండి, ఫుడ్ తినకండి, లేదా 500 లోటు చింపేయండి. ఇట్లా ఆ రోజు మీకు తెలుస్తుంది
500 లోటు చింపేయండి. ఇలా 3 ప్లాన్లు కాలే, 500 లోటు చింపేయండి. నెక్స్ట్ రోజు అరే 500 లోటు చింపేసినా కదా, ఇలా 500 లోటు కాబట్టి 3 ప్లాన్లు కాదు 4 ప్లాన్లు చేస్తారు ఆ కమిట్మెంట్ తీసుకొని. సో నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. వచ్చే 20,000 30,000 కాదు కదా జీవితం. ఇలా చాలా మంది వెస్టీలో కాకుండా బయట పని చేస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు 2 లక్షల శాలరీ వదిలేసి వచ్చినంటే అర్థం చేసుకోండి. 2 లక్షల శాలరీ వదిలేసి వచ్చినంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ లో డబ్బులు ఉన్నాయి, వెస్టీజ్ లో లైఫ్ ఉంది. జస్ట్ 1.5 year ₹1,00,000 అంటే ఒకసారి ఆలోచించండి. 1.5 year ₹1,00,000. ఇంట్లో టైం పాస్ చేసిన ఒక 2 నెలలు 3 నెలలు కరెక్ట్ పని చేసింది 10 సంవత్సరం. కరెక్ట్ గా వర్క్ చేసిన సంవత్సరంలో మంచి కార్ తీసుకున్నా, నేను తీసుకుంది కాకుండా టీమ్ లో కార్ తెప్పించిన. సో నేను ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటే వెంకటరెడ్డి సార్ కదా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క లీడర్కి వస్తాయి. ప్రతి ఒక్క లీడర్ కు ఈ రోజు ఎవరైతే జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్క లీడర్ కు వస్తాయి. కానీ ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే అప్లైన్, సిస్టమ్, వెస్టీజ్ మూడు నమ్ముకోవాలి. ముగ్గురునే నమ్ముకోండి, మీ లైఫ్ మారుతుంది. అరే భూపతి రెడ్డి సార్ కు తలరాత బాగున్నదేమో, వెంకరెడ్డి సార్ తలరాత బాగుందేమో, వాళ్ళకి వచ్చింది మనకి ఏడొస్తానే మైండ్ సెట్ లో ఉండకండి. అందరికి ఒకే తలరాత, అందరికి ఒకే తలరాత రాసి ఉంటుంది దేవుడు. సో నేను ఏమంటున్నా అంటే ఒకరికి లేట్ గా వస్తుండొచ్చు, ఒకరికి సక్సెస్ తొందర వస్తుండొచ్చు, కానీ సక్సెస్ మాత్రం వస్తుంది. రోజుకు 3 ప్లాన్లు చేయండి. రోజుకు 3 ప్లాన్లు చేయండి. మీ బిజినెస్ 6 నెలల తర్వాత మీ బిజినెస్ లో చెక్, ఈ రోజు 10,000 చెక్ వస్తుంటే మీరు 6 నెలల తర్వాత మీ చెక్ 50,000 రాకపోతే నాకు అడగండి. రోజు 3 ప్లాన్లు. లైఫ్ మారుతుంది, లైఫ్ మారుతుంది, లైఫ్ మారుతుంది. నేను నిజంగా చెప్తున్నా లీడర్స్. నేను మన చెక్ ఈజీగా అప్లైన్ చెక్ పెరిగిందంటే డౌన్ లైన్ చెక్ 100% వెలుగుతుంది. ఈ రోజు నాకు సంగారెడ్డిలో మేడం, సో మేడం పేరు లావణ్య మేడం అనుకుంటా. సో కార్ తీసుకుని జరాబంద్ నుంచి మేడం సంగారెడ్డిలో వచ్చిన మీటింగ్. ఆ మేడం అంటుంది అందరూ కూడా నిన్ను గుర్తు చేసుకుంటారు సార్ అంటుంది. నిన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, మా జూమ్ లో గానీ మా మీటింగ్లలో గానీ నిన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం సార్ అంటున్నారు. ఒకప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టకుండ్రి, బట్ ఈ రోజు వెస్టీజ్ ద్వారా ప్రతి ఒక్క టీమ్ లో గుర్తుపడతారు. ప్రతి ఒక్క టీమ్ లో గుర్తుపడతారు. నాకు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇందులో ఎవరు సక్సెస్ ఏంటంటే, సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మనం గెలవాలి. మనం గెలిస్తే 100 మందిని గెలిపించచ్చు, 1000 మందిని గెలిపించచ్చు. ఈ రోజు సలీం సార్ ఒక్కడు నిలబడ్డాడు కాబట్టి ఇలా 9 బెంచ్ కాల్ వచ్చినాయి. 9 బెంచ్ కాల్ ఒక్కసారి ఆలోచించండి. సార్ ఒక్కడు నిలబడ్డాడు కాబట్టి, ఇలా సార్ ఒక్కడు నిలబడ్డాడు కాబట్టి ఇలా లక్షల మందికి అవకాశం వస్తుంది, లక్షల మందికి. సో నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఈ సీక్రెట్ ఏంటంటే మీరు ఎఫ్ఆర్కి బుక్ చేసుకోండి. లైఫ్ మారుతుంది. 5,200 రూపాయలతోని మీ 3 తరాల జీవితం మారుతుంది అంటే ఇంకెందుకు అర్థం కావట్లేదు మీకు? ఇంకెందుకు అర్థం కావట్లేదు? ఆల్రెడీ అర్థమైన వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు, అర్థం కాని వాళ్ళు ఇంకేం చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మీ జీవితాలు మారుతాయి. 3 సంవత్సరాల తర్వాత మీ చెక్ 5 లక్షల చెక్ పెరుగుతుంది. 5 లక్షల చెక్ ఒక్కసారి ఆలోచించండి. సక్సెస్ సీక్రెట్ ఒకటే, మీటింగ్ ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇప్పియాలి, మీటింగ్ లో కూర్చొని పెట్టాలి. ఇదే పని చేసుకుంటా 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 ఒక 1 year కష్టపడండి. మీ చెక్ ₹1,00,000 వెళ్ళిపోతుంది. మీ చెక్ ₹1,00,000 వెళ్ళిపోతుంది. సో కంపల్సరీ ఈ కమిట్మెంట్ తీసుకోండి. కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయండి, మీ లైఫ్ మారుతుంది. సో అప్ లైన్ డౌన్ లైన్ ఇంపార్టెంట్. డౌన్ లైన్ లను చాలా మంచిగా చూసుకోండి. అప్ లైన్ కు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ డౌన్ లైన్ కు రెస్పెక్ట్ ఇస్తారు. మేమేమంటున్నాం అంటే ఈ బిజినెస్ ద్వారా లక్షలలో ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులను చూస్తున్నాం, వాళ్ళ మాటలు వింటున్నాం. ఇంకా నెగిటివ్ మాటలు ఎందుకు వింటున్నారు? ఎవరి దగ్గర క్రాస్ లైన్ల నంబర్లు ఉండొద్దు. క్రాస్ లైన్లతో మనకి ఏం అవసరం చెప్పండి? క్రాస్ లైన్ ఫోన్ చేసి ఏం అడుగుతారు? నీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, నా బిజినెస్ ఎట్లా నడుస్తుంది, అరే నీకు 6 నెలలు అయిందా, గింతే వచ్చిందా, నాకు సంవత్సరానికి గింతే వస్తుందని ఆడ డిస్కషన్ ఏం వస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది. క్రాస్ లైన్ నంబర్లు మనకి ఎందుకు? క్రాస్ లైన్ తో అవసరం లేదు కదా. ఏదైనా డబ్బులు కావాలన్నా ఏం కావాలన్నా సో బిజినెస్ లో ఎట్లా గ్రోత్ కావాలంటే వెంకరెడ్డి సార్కి అడగండి, వెంకరెడ్డి సార్ నేర్పిస్తాడు. క్రాస్ లైన్లతో ఏం అవసరం ఉంది మనకు? ఇవాళ బిజినెస్ లో
టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకండి. ఎఫ్ఆర్కి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో మీరు విలువంగానే మీటింగ్ వస్తున్నారో వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వండి. వాళ్ళ ఎంబడి ఎక్కువ పని చేయండి. ఎవరైతే మీటింగ్ లకు రావట్లేరో అప్లైన్ మాటలు చెప్పినట్లు వస్తాం సార్ రారంటే వాళ్ళకి టైం ఇవ్వకండి. టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీ టైం వేస్ట్ చేసుకోనికి వచ్చారు. మీ టైం వేస్ట్ చేసుకుని ఆయన ఎట్లా టైం వేస్ట్ చేసుకుంటాడు, మన టైం వేస్ట్ చేయడానికి వస్తాడు. కాబట్టి మీరు వాళ్ళకి టైం ఇవ్వకండి. ఎఫ్ఆర్ఈ మీటింగ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళని గెలిపియండి. ఎఫ్ఆర్ఈ మీటింగ్ వచ్చినాక వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళని గెలిపియండి. ఎఫ్ఆర్ఈ మీటింగ్ వస్తే లైఫ్ మారుతుంది సార్. ఎఫ్ఆర్ఈ మీటింగ్ రాకపోతే లైఫ్ మారదు సార్ అంటే 100% మారదు. 100% మారదు. ఎందుకంటే ఎఫ్ఆర్ లాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఒక ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తి నేను ₹1,00,00,000 తీసుకుంటున్నా, మీకు కూడా ఇట్లా అవకాశం ఉంది, మీరు కూడా తీసుకోవచ్చు నాలాగా అని నేర్పినేకి వస్తున్నాడు ఎస్పి బాలి సార్. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లో ఉన్న వాల్యూ అర్థం చేసుకోండి. సో ఓన్లీ డబ్బు ఒకటే కాదు, భార్య భర్తలు ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, అత్త మామ ఎట్లుండాలి అన్ని నేర్పిస్తారు. మీరు వస్తే లైఫ్ పార్ట్నర్ ఇద్దరు కలిసి రండి. ఇద్దరు కలిసి వస్తే నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక జస్ట్ వెస్టీజ్ లో 1.5 year ఇలా 1.5 నుంచి 2 years 3 years కష్టపడితే మీ లైఫ్ మారుతుంది. ఈ 5,200 రూపాయలతో మీ లైఫ్ జీవితాంతం మారుతుంటే రాకండి. లేదు సార్ నాకు 5,200తో నా లైఫ్ మారుతుందంటే 100% వెంకరెడ్డి సార్ తో మాట్లాడండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అదేం సార్ ఎఫ్ఐఆర్ అంటే ఏంది, ఆ సార్ వచ్చి 1.5 year ₹1,00,000 తీసుకుంటుంటే ఎట్లా తీసుకుంటుండో ఎట్లా సాధ్యమవుతుందంటే ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి, నేను హోమ్ మీటింగ్ వేస్తా, టైం ఇస్తా, ఎఫ్ఐఆర్ గురించి ప్రమోషన్ చేద్దాం. ఎవరైతే మీ లీడర్లు ఉన్నారో నేను ప్లాన్ చేసుకుంటున్నా, ఇక్కడ మనం 5 కాళ్ళు ఉన్నాయి కదా, 5 కాళ్ళ నుంచి ప్రమోషన్ చేయడానికి వెళ్దామండి. ఈ 3 తారీఖు ఆల్మోస్ట్ 3 తారీఖు రోజు మనకు బొగ్గులగుంటలో మీటింగ్ అయిపోతే 3 నుంచి ఇంకా 6 రోజులు ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే ఉందో ఆ రోజు మనం ఎవరికైతే లీడర్ రావట్లేరో మనం 5 కాళ్ళల్లో తీసుకొని ఎఫ్ఆర్ ప్రమోషన్ తీసుకొని వెళ్దాం. నేను మాట్లాడతా, వాళ్ళ లీడర్తో కూడా మాట్లాడతా, ఎఫ్ఆర్ ప్రమోషన్ చేద్దాం. ఈ 5 కాళ్ళు ఎట్లా వచ్చినాయి, ఎఫ్ఆర్కి వచ్చినందుకు వచ్చినాయి. ఇలా 5 కాళ్ళతో వాళ్ళు ఇన్కమ్ ఎట్లా తీసుకుంటారు, ఎఫ్ఆర్కి వచ్చినందుకు వచ్చినాయి. మనం ప్రమోషన్ చేద్దాం, నేను వస్తా. మన టీంలో 5 కాళ్ళు వచ్చినాయి, 5 కాళ్ళు తీసుకొని తిరుగుదాం, ఎఫ్ఆర్ఈ ప్రమోషన్ తిరుగుదాం. సో నేను మాట్లాడతా, జావీద్ సార్ తో మాట్లాడతా, అఫ్జల్ సార్ తో మాట్లాడతా, సంపత్ రెడ్డి సార్ తో మాట్లాడతా, వెంకరెడ్డి సార్ తో మాట్లాడతా. 5 కాళ్ళు తీసుకొని మీ ఇంటికి వస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఆగిపోయిన లీడర్ దగ్గరికి వెళ్దాం. ఏమైంది, ఆయనకి ఏమైతుంది, నేను వస్తా, కమిట్మెంట్ ఇస్తున్నా, ఒక 2 రోజులలో తిరిగేస్తాం అన్ని దగ్గరికి. మనం 5 కాళ్ళు తీసుకొని పోదాం, ఎఫ్ఆర్ఈ ప్రమోషన్ చేద్దాం. ఎఫ్ఆర్ఈకి వస్తే లైఫ్ మారుతుంది. మా లైఫ్ ఎట్లయితే మారుతుందో 100% నిజంగా చెప్తున్నాను. నేను వచ్చే డిసెంబర్ కల్లా నా చెక్కు 3 లక్షలకు వెళ్తుంది, 3 లక్షలకు వెళ్తుంది. వచ్చే డిసెంబర్ 2026 డిసెంబర్ కల్లా 27 ఆల్మోస్ట్ 20 అంటే 26 1 year ఉంది కదా, 1 year లో డిసెంబర్ కల్లా నా చెక్కు 3 లక్షలకు వెళ్ళబోతుంది. ఒక్కసారి ఆలోచించండి. నాకు చెక్ ఇంపార్టెంట్, లెవెల్ ఇంపార్టెంట్ కదా, చెక్ ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ కున్న వాల్యూ అది. మీరు ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ అవుతుండ్రో, బ్రాంచ్ డైరెక్టర్ అయినాక ఆయన ఒక కిందకి ఒక డైరెక్టర్ చేసి మీరు ఎల్ఓపి మీద పనిచేయండి. ఎల్ఓపి మీద పని చేస్తే మీ చెక్ యావరేజ్ గా సైడ్ వాల్యూ చేసుకుంటే 2,000 నుంచి 2,600 పీవీ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ కు మీ చెక్ 30,000 వస్తుంది. 30,000 ఒక్కసారి ఆలోచించండి. ఒకటే లెగ్ మీద పనిచేసి సైడ్ వాల్యూ చేసుకున్న 30,000 చెక్ వచ్చినప్పుడు మీ జీవితం మారుతా. ఒకసారి ఆలోచించండి. మీకు నమ్మకం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. నేను ఎందుకు తీసుకోవద్దు, నా డౌన్ లైన్ కి వస్తుంది, నా అప్ లైన్ కి వస్తుంది, నేను ఎందుకు రాదు, నాకెందుకు రాదు అని డ్రీమ్ పెట్టుకొని పనిచేయండి. భూపతి రెడ్డి సార్ చెక్ కాదు, మీ చెక్ అనుకొని పనిచేయండి. భూపతి రెడ్డి సార్కి వచ్చింది నాకు ఎట్లా రాదని కమిట్మెంట్ తీసుకోండి. నాకు మీకే పోటీ పెట్టుకోండి, ఎవరికి అవసరం లేదు, నాకు మీకే పోటీ పెట్టుకోండి. 100% గెలుస్తా. ఇలా పోటీ ఉండాలి కంపల్సరీ. ఇలా ఒక వెంకటరెడ్డి సార్ రైతు నుండి బిజినెస్ టేకప్ చేసినప్పుడు నాకు అన్ని బాగున్నాయి, నేను మీదికెళ్ళి చదువుకున్నా, నాకెందుకు ఈ బిజినెస్ నేనెందుకు చేయదని నిర్ణయం తీసుకోండి. 100% అవుతుంది. కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఎవరికంటే మన మైండ్ సెట్ కి మనం కమిట్మెంట్ ఇవ్వాలి. మన కమిట్మెంట్ ఇస్తేనే బిజినెస్ లో గెలుస్తాం. మీరు పరిగెత్తండి, బయటికి వెళ్ళండి. ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయినాక మీరు 2,600 నుంచి 3,000 పీవీ చేసుకుంటే మీ చెక్ యావరేజ్ గా 15,000 వస్తుంది. 15,000 3,000 పీవీ చేసుకుంటే 15,000 చెక్ వస్తుంది ఒక బ్రాంజ్ డైరెక్టర్. మీరు ఎందుకు ఆగిపోతున్నారు? మనము ఓన్లీ కొత్త వాళ్ళని బట్టి తిరుగుతూ ఉండాలి. ఓన్లీ పాత వాళ్ళని పట్టుకొని పని చేస్తే పని చెయ్యరు.
ఆయన ఏమంటున్నాడంటే నేను తప్ప ఎవ్వరు లేరు, నాకే ఫోన్ చేస్తున్నాం అనుకుంటాడు ఆయన. నేను ఏమంటున్నా అంటే కొత్త వాళ్ళని పట్టుకొని వెళ్ళండి, కొత్త వాళ్ళని పట్టుకొని వెళ్ళండి, కొత్త వాళ్ళని పట్టుకొని వెళ్ళండి. ఎవరైతే డెప్త్ లో వస్తారో వాళ్ళే గ్రేట్ లీడర్ అవుతారు. ఒక రత్నం లాగా ఏమంటారు, డైమండ్ లాగా దొరుకుతారు, డైమండ్ లాగా. సో నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా పని చేయండి, 100% గెలుస్తారు. ఎఫ్ఆర్కి ప్రమోషన్ చేస్తాం. సో నేను కూడా వస్తాను, 5 కాళ్ళు తీసుకొని నేను జావి సార్తో కూడా మాట్లాడతా, అవతల ముగ్గురుతో కూడా మాట్లాడతా. నేను ఎఫ్ఆర్కి ప్రమోషన్ చేద్దాం. మీకు ఎవరైతే రావట్లేరో ఎఫ్ఆర్కి మేము ప్రమోషన్ చేయడానికి వస్తాం. ఒక హోమ్ మీటింగ్ పెట్టాం, ఒక ఏరియా హోమ్ మీటింగ్ పెట్టుకుందాం, 5 కాళ్ళు వస్తాయి. 5 కాళ్ళు వచ్చి మనం ప్రమోషన్ చేద్దాం. నేను వస్తాను, నేను కమిట్మెంట్ తీసుకుంటున్నా. మనం ప్రమోషన్ చేద్దాం, కమిట్మెంట్ కు ప్రమోషన్ చేద్దాం, 100% నేను వస్తాను. ఎఫ్ఆర్కి ఎవరైతే టికెట్ బుక్ చేసుకోలేరో వెంకటరెడ్డి సార్కి అమౌంట్ వేయండి సార్. ఆ జీవితం నాది కూడా మారదు సార్, నేను ఎన్నో రోజులు కష్టపడుతున్నా, కష్టం పడ్డ ఫలితం కూడా లేదనే ఆ భావనలో ఉంటే మీరు వెంకటరెడ్డి సార్ కాల్ చేయండి, వెంకటరెడ్డి సార్ టికెట్ డబ్బులు వేయండి, 100% గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నేను 100% ఈ 5 కాల్ తీసుకొని ఎఫ్ఆర్కి ప్రమోషన్ గురించి వస్తాం. నేను వెంకటరెడ్డి సార్తో మాట్లాడతా, తర్వాత ఫోన్ లో సంపత్ రెడ్డితో మాట్లాడతా, జావేద్ సార్తో మాట్లాడతా, వీళ్ళందరితో మాట్లాడతా. ఎప్పటికి ప్రమోషన్ చేస్తాం. నేను 100% టైం ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వెంకటరెడ్డి సార్. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీరు చేసింది చెప్తారు సార్. ఇక్కడ ఎట్లా చేస్తే సక్సెస్ అవుతారు, నా లెక్క మీరు కూడా తయారు కావాలి, నా లెక్క మీరు అందరూ తయారు కావాలని అన్ని నేర్పిస్తుంది సార్. ఎక్సలెంట్ సార్ మోటివేషన్. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీటింగ్ సార్ మీరు అన్నట్లు ఎఫ్ఐఆర్కి వస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా చేంజ్ అవుతుంది సార్. ఎఫ్ఐఆర్కి కూడా ఆ ఫ్యామిలీ వస్తే ఇంకా తొందరగా సక్సెస్ అవుతారు సార్ ఇద్దరు. మనం ఒకరు వినొచ్చినాం అనుకో, మేడం వాళ్ళకైతే అంత క్లారిటీగా చెప్పలేము. మేడం వాళ్ళని కూడా తీసుకెళ్తే ఇక క్లారిటీగా కళ్ళకు కట్టినట్లు చూస్తారు. అక్కడ ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఏ విధంగా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు అక్కడ. ఇక్కడ ఒక 100 మీటింగ్లతో సమానం సార్ ఒక ఎఫ్ఐఆర్. ఎక్సలెంట్ సార్. అక్కడ వచ్చినాం అనుకో నిద్ర పట్టది, మన వర్క్ స్పీడ్ అవుతుంది, తొందరగా సక్సెస్ అవుతాం సార్. ఎక్సలెంట్ అది. ఎఫ్ఐఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే సార్. పోయి వచ్చిన వాళ్ళకే తెలుసు అంత మంచి సెక్షన్. ఎక్కడ నేనైతే ఎక్కడ కూడా చూడలేదు సార్ అంత మంచి సెక్షన్. అంత బాగుంటుందని ముందు నేను అనుకోలేను, కానీ ఎక్సలెంట్ సార్. అదైతే ఒక వండర్ఫుల్, అదొకటి ఒక కుంభమేళ లెక్క సార్. అది ఎక్సలెంట్. అది లీడర్స్ మీరు కూడా అందరూ సార్ చెప్పినట్ల టికెట్లు అందరూ బుక్ చేసుకోండి. కరెక్ట్ బుక్ చేసుకొని అక్కడ విన్నట్లు నేర్చుకున్నట్లు వచ్చి బయట ఇంప్రూవ్ చేస్తే ఆ సార్ చెప్పినట్లు మళ్ళీ చెప్పారు కల్లా మీ సొంత కారులో వెళ్ళొచ్చు. మినిమం 40 నుంచి 50 వేల చెక్కుతో వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశం బయట ఎక్కలేదు. మన చదివిన చదువులకు 15-20 వేలకు ఎవరు ఎక్కువ ఇయ్యారు. ఆ ఇచ్చే ఇన్కమ్ కూడా మళ్ళీ మనకు సెక్యూరిటీ లేదు. చేసిన రోజులే డబ్బులు ఇస్తారు, ఎవరు కూడా అవతల ఇయ్యారు. నాకు ఇక్కడ ఎక్కువ నచ్చింది సార్ వాళ్ళు చెప్పినప్పుడు అంటే ఏం చెప్పారంటే, సార్ ఇంకొక 4-5 ఏళ్ళు చేస్తాం, 10 ఏళ్ళు చేస్తాం మా అంటే ఆ తర్వాత ఏమైనా సెక్యూరిటీ ఉందా నువ్వు చేసేదానిలో అంటే నాకు అప్పుడు మైండ్కి తట్టింది. మనం చేసే పనిలో ఎవరు చేసే పనిలో సెక్యూరిటీ లేదు, ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఈ సెక్యూరిటీ కోసం మనం 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా కష్టపడాలి. కష్టపడితే మనం లైఫ్ లాంగ్ ఇక్కడ బతకొచ్చు, మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ సార్ మీరు చెప్పింది. సార్ ఇంకేమన్నా మాట్లాడతారా? వీళ్ళకి ఇన్వైట్ చేయాలి సార్. భూపతి రెడ్డి సార్. శ్రీనివాస్ సార్ మీరు గ్రౌండ్ లెవెల్ ఉన్నారు, మీకు అన్ని ఆప్షన్ ఇస్తాను. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. మన 2 టీంలు మాత్రం మంచి ఆలోచనతో ఎవరు ఏ ప్రొడక్ట్ వాడుతున్నారు రిజల్ట్ తెలిస్తే మాత్రం కంపల్సరీగా తెలుస్తుంది సార్. ఇందులో రిజల్ట్ వస్తేనే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకి కూడా చెప్పగలుగుతాం, వాళ్ళు కూడా విని వస్తారు బిజినెస్ లో. కానీ మంచి ఆలోచనతో చేశారు సార్. నేనైతే స్కిన్ ఎలర్జీ గురించి వాడాను సార్, నా మేడం మీద వచ్చేది సార్, మీకు కూడా పెట్టాను ఆల్రెడీ. అది వాడాను సార్. నేను ఏమేమి వాడానంటే రిల్ ఆయిల్, టాక్స్ క్లీన్, ఫుట్ క్రీము, గ్యానోడర్మా, అలోవెరా, స్పిరిలినా, అదే నీమ్ సోంపు, నీమ్ క్యాప్సిల్స్ అది వాడాను సార్. 3 నెలలు వాడాను సార్. 3 నెలల తర్వాత రిజల్ట్ అయితే బాగుంది సార్. ఇప్పుడైతే ఏం లేదు సార్, నాకు ఒంటికి దురదలు వచ్చాయి సార్, దురదలు కూడా రావట్లేదు సార్ ఇప్పుడైతే. అలాగనే ఉదయం మేము హాట్ వాటర్ లో పంచతులసి CMD డ్రాప్స్ వేసుకొని తాగుతాం సార్, మా మిసెస్ నేను. చాలా మంచి రిజల్ట్స్ ఉంది సార్. అలాగే పేస్ట్ గ్యానో టూత్ మాత్రం నంబర్ 1 రిజల్ట్ సార్. దాన్ని నేనైతే మంత్లీ 5-6 మంది ఏరియా వాళ్ళకి రిఫర్ చేస్తున్నా సార్. చాలా మంది తీసుకురా అయిపోగానే మళ్ళీ అడుగుతున్నారు సార్. అలాగే మా వదిన గారికి పంటి నొప్పి తగ్గింది సార్. దానివల్ల ఆమె వాడను అని కూడా ఇప్పుడు తీసుకుంటాను సార్, వాడుతుంది. అలాగనే
అలాగనే నాకు గొంతులో మంటగా ఉండేది సార్. నేను మన రైస్ బ్రైన్ ఆయిల్ వాడాను సార్. సూపర్ సార్. గొంతులో మంట అసలు లేనే లేదు సార్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ బిజినెస్ గురించి తెలుసుకొని, ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని వాడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మా గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, గ్రేట్ సార్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా శ్రీనివాస్ రెడ్డి సార్. మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. శ్రీనివాస్ రెడ్డి సార్, ఆల్రెడీ మీరు కోర్స్ ఉన్నారు సార్. ఓకే, నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. ఎం లక్ష్మీదేవి మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్. సో నేనైతే హోమ్ కేర్ వాడుతున్నాను, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ వచ్చేసి ఫ్లెక్స్ ఆయిల్ వాడాను, అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది. మా లేడీస్కి అయితే అది 100% యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్ కూడా వాడుతున్నాను సార్, బాగా మంచి రిజల్ట్స్ ఉంది. ఇంకా డ్రీమ్ విషయానికి వస్తే నేను డ్రీమ్ చాట్ కూడా చేశాను, ప్రిపేర్ చేసుకున్నాను సార్, గ్రూప్లో కూడా వేసాను సార్. ఎఫ్ఆర్యూ గురించి వస్తే నేను టికెట్ కూడా బుక్ చేశాను సార్. నా తరపు నుంచి మినిమం ఇద్దరిని టికెట్ బుక్ చేసుకునేదానికి నేను చూస్తున్నాను సార్, అది కూడా అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్ మేడం, గ్రేట్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. పద్మ మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. సార్ లీడర్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పద్మ, నేను మహబూబ్నగర్ మాట్లాడుతున్నా సార్. నేను హోమ్ కేర్ వాడుతున్నా, హెల్త్ కేర్ వాడుతున్నా సార్. నాకు బ్లడ్ పూర లేకుండా సార్, 7 టెస్టులు చేయించుకున్నా కూడా 8.5 ఉందని చెప్పిండు సార్. మంచిగా కొంచెం రిజల్ట్ ఉంది సార్. 2 నెలలు అవుతుంది వాడబట్టి, కొంచెం బాగుంది. హెల్త్ కూడా మంచిగా ఉంది. రెడ్ బ్రైన్ ఆయిల్ వాడుతున్నాము, అన్ని ప్రొడక్ట్ వాడుతున్నా సార్. చాలా మంది కూడా నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా సార్. సో నీమ్ సబ్బులు, జానా పేస్ట్ అవన్నీ చాలా మందికి ఇస్తున్నా. ఈసారి 100 మొత్తం అవే తెచ్చిన, హోమ్ కేర్ తెచ్చి అందరికి ఇస్తున్నా సార్. చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, గ్రేట్. నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నా. రాజిరెడ్డి సార్, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజు అయితే చాలా మంచి సెషన్ సార్. ఈ సెషన్ లో భూపత్ రెడ్డి సార్, సంపత్ రెడ్డి సార్ వచ్చిర్రు. చాలా ఎక్సలెంట్ అయింది సార్ ఈ రోజు అయితే. ఇక్కడ ప్రొడక్ట్ విషయానికి వస్తే ఆల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం సార్. నాకు ఇంతకు ముందు డస్ట్ అలర్జీ ఉంటుండే సార్. ఏదైనా దుమ్ములో పని చేసినా కానీ, లేదంటే వర్షంలో తడిసినా, కొంచెం చలి అయినా కానీ సర్ది బాగా అవుతుండే, ముక్కుల నుంచి నీళ్లు గారినట్టు గారుతుండే. కానీ ఇప్పుడు మన సప్లిమెంట్స్ వాడుతున్నాను సార్. నేను గ్యానోడెర్మా వాడతాను, కాల్షియం వాడతాను, స్పిరునిలా వాడతాను, నోని వాడతాను, ఆమ్లా, అలోవెరా, హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ ఇవన్నీ వాడుతున్నాను సార్. సిఎండి, పంచతులసి ఇవన్నీ వాడతాను సార్. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. నేనైతే కంటిన్యూగా 5 రోజులు వర్షంలో తడిసినా కానీ నాకు అసలు సర్ది అనేది కాలేదు సార్. ఎప్పుడన్నా దగ్గు వచ్చినా కానీ పంచతులసి, మొన్న దగ్గు స్టార్ట్ అయిందని చెప్పి రెస్పోకేర్ వాడుతున్నాను సార్. రెస్పోకేర్ వాడినందుకు చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. తెమ్మడ అనేది మంచిగా తీసేస్తుంది. కొంచెం దమ్ము వచ్చే వాళ్ళకు కూడా దమ్ము రాకుండా చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. మన ప్రొడక్ట్స్ లో అన్ని దమ్ము ఉంది కాబట్టి అంత మంచిగా నడుస్తున్నాయి సార్. మనం ముందుకు వెళ్ళకపోయినా కానీ మన ప్రొడక్ట్స్ అనేది చాలా ముందుకు తీసుకెళ్తాయి సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు పోస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. శ్రావణి మేడం, మీరు స్టార్ డైరెక్ట్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సెక్షన్ అనేది ఎక్సలెంట్ సెక్షన్ సార్. మేము కూడా ప్రోడక్ట్ హెల్త్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్ అన్ని వాడుతున్నాం. హెల్త్ కేర్, బ్యూటీ కేర్ లో సీసీఎం అనేది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. హెల్త్ కేర్ లోనేమో మా బాబుకి ఫస్ట్ మంత్లీ జలుబు అయ్యేది. అసలు ఇక పంచతులసి, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడడం వల్ల అసలు ఇప్పుడు జలుబు అనేది దగ్గనేది 6 months అవుతుంది. అసలు ఇంతవరకు కూడా రాలేదు. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ప్రొడక్ట్స్ మాత్రం. అగ్రికేర్ కూడా వాడుతున్నాం సార్, ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి. ఇక్కడ సెక్షన్ మాత్రం వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ, గ్రేట్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. అంబటి ప్రసాద్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్.
ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. ఈ రోజు వచ్చేసి సెషన్ అనేది ఎక్సలెంట్ ఉంది సార్. ఎందుకంటే మన రెండు జుమ్ములు కలిసి ఈ రోజు ఎవరెవరు ఏ ప్రోడక్ట్ వాడారు, దానికి ఏ రిజల్ట్ వచ్చిందని చెప్పడం అనేది, నేను కూడా చాలా సార్లు శ్రీనివాస్ రెడ్డి సార్ని అడిగాను దీని గురించి. కానీ మంచి ఆలోచన చేశారు సార్ ఈ రోజు. నాకైతే నేను మోకాళ్ళ నొప్పుల కోసం ఫస్ట్ వాడినా సార్, ఒక 4 months వరకు వాడినా. అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ వాడుతున్నా సార్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి. నేను వచ్చేసి చాలా ప్రోడక్ట్లు వాడుతున్నా సార్. ఆల్వేరా, ఆమ్లా, ఫ్లెక్స్ ఆయిల్, గ్లూకోజమైన్, కాల్షియం, కొల్లాజెన్, అలాగే వెజ్ కొల్లాజెన్ కూడా వాడినా సార్. ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడుతున్నా. అలాగే వచ్చేసి మళ్ళీ రెస్పికేర్ వాడాను సార్. రెస్పికేర్ మా మిస్సెస్ కి దగ్గు తగ్గకుండా బాగా ఇబ్బంది పెట్టేది. రెస్పికేర్ వాడినాక దగ్గు అనేది చాలా బాగా కవర్ అయింది సార్, తగ్గింది. అలాగే పంచ తులసి వాడుతున్నాం సార్. ప్రోటీన్ పౌడరు, నీమ్ క్యాప్సిల్స్, అలాగే నీమ్ సోపులు కానీ, మళ్ళీ హోమ్ కేర్ కానీ, ఇట్లా చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి సార్. నిజంగా చెప్పాలంటే నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడిపోయాను. మెట్లు ఎక్కలేకపోయాను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్లు వాడడం మొదలు పెట్టిన ఫ్లెక్స్ ఆయిల్ ఇవన్నీ చాలా బాగా తగ్గింది సార్. 4 months వాడినాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా మాట, గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్. గ్రేట్ సార్. ఎక్సలెంట్ సార్. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా సార్. ఇవన్నీ బయట షేర్ చేస్తే మనకు హెల్త్, మంచి హెల్త్ వస్తుంది. మనం షేర్ చేసిన వాళ్ళకు మంచి హెల్త్ వస్తుంది, వాళ్ళకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇది ఒక్కటే సార్ మనం చేయాల్సింది ఒకటి. ఇవన్నీ నేర్చుకోవడానికి ఎఫ్ఐఆర్ సార్. నేను కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్కి పోయినా సార్ వాళ్ళందరూ, నేను ఫస్ట్ ఎందుకంటే నాకు ఎక్కువ పని ఉంటుండే, పొలం పని ఉంటుండే, టైం వీలు కాకుండా భూపతి రెడ్డి సార్, సంపత్ రెడ్డి సార్, పరమేశ్ సార్ కూడా చెప్పింది అనమాట ఎఫ్ఐఆర్ గురించి. మీరు రండి సార్, మీరు వచ్చింది అనుకో, మీకు అక్కడ వస్తే ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఇప్పటిదాకా కదా మీరు చేసే పనిలో సెక్యూరిటీ అసలు లేదు అని చెప్పింది అనమాట. ఇవన్నీ చెప్తే కరెక్ట్ ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళినాం అనమాట. వెళ్తే అక్కడ ఎవరెవరు చేస్తారు అంటే, ఒక చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఒక రైతులు, ఒక కళ్ళు లేని వాళ్ళు, ఒక చేతులు లేని వాళ్ళు, ఒక కలెక్టర్ ఆఫీసర్ చేస్తారు, ఒక డాక్టర్ చేస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ చేస్తారు, ఇంజనీర్ చేస్తారు. వీళ్ళందరూ ఒక 5 ఏళ్లలోనే వాళ్ళు చెప్తున్నారు. నాకే పరిచయం అయిపోయింది. 10 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటున్నాం మేము ఒక నెల కనేటికల్లా. అది సార్ వాళ్ళు మామూలుగా ఒక క్యాబ్ డ్రైవర్ కూడా చేస్తారు. క్యాబ్ డ్రైవర్ అంటే మన సలీం సార్, దగ్గరపల్లి శ్రీనివాస్ సార్, వీళ్ళందరూ చేసినప్పుడు వీళ్ళతోనే అయ్యింది. వీళ్ళు కూడా వీళ్ళతోనే అయినప్పుడు మనతో ఎందుకు కాదు? ఇది ఒక్కటే డ్రీమ్ పెట్టి వర్క్ చేసిన సార్. నేను కూడా కరెక్ట్ ఇక్కడ నమ్మకం వచ్చింది ఆయన పోయినప్పుడు. కరెక్టే కదా, వీళ్ళందరూ చేసిందే చెప్తున్నారని మనకు నమ్మకం వచ్చింది. 100 మంది చెప్తున్నారు, ఒకరిద్దరు కాదు, 100 మంది చెప్తున్నారు. వీళ్ళు 100 మంది సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేము? మనం కూడా పని చేస్తే సక్సెస్ అవుతామని నమ్మకం వచ్చింది. వచ్చినాక ఇక నా పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిన వరకు మా సార్ వాళ్ళు అప్లైన్లు సార్ వాళ్ళు హెల్ప్ చేసారు. వాళ్ళ చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిన ఒక 9 నెలలని కార్ తీసుకున్నాను సార్. ఇక్కడ మంచి కార్ తీసుకొని మళ్ళీ ఎఫ్ఐఆర్ 11 నెలల్లో పెట్టారు. ఎఫ్ఐఆర్ 11 నెలలనే నా సొంత కార్ తోని నేను వెళ్ళిన, మంచి చెక్కుతో కూడా వెళ్ళాము. ఈ అవకాశం మీ అందరికి ఉన్నది సార్. వాళ్ళు అదే చెప్తున్నారు, మేమైతే డబ్బులు సంపాదిస్తున్నాం, మీరు కూడా అట్లా కావాలి. మీరు అట్లా కావాలి, మీ కాళ్ళ మీద మీరు ఇల్లు వాడాలి. ఎవరి దగ్గర చేయి ఆపద్దు, పైసలకి ఎవరి దగ్గర చేయి ఆపద్దు. పైసలు మన దగ్గర పైసలు లేకపోతే ఎవరు కూడా ఇంపార్టెంట్ ఇవ్వరు సార్. ఎవరు కూడా ఇవ్వరు. మీ సంతానదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బావమరుదులు కానీ, మన దగ్గర డబ్బులు లేకపోతే అస్సలు మనం పట్టించుకోరు. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతారు. మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవ్వరు కూడా పట్టించుకోరు. వాళ్ళ సొంత వాళ్ళు అయినా సరే ఎవరైనా మనం పట్టించుకోరు. కాబట్టి సార్ వాళ్ళ లెక్క మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే ఇది ఒకటే అవకాశం సార్, మన వెస్టీజ్ అవకాశం. అక్కడ ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చూస్తారు, మనం కంటిన్యూతో చూస్తాం సార్. చూసినాక మనకు కూడా డ్రీమ్ బయటకు వస్తుంది. ఎస్, నాతో కూడా అవుతుంది, సార్ వాళ్ళతో అయినప్పుడు నాతో కూడా అవుతుంది అని నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చి మనం గట్టిగా వర్క్ చేస్తే మనం కూడా తొందరగా ఇక్కడ సక్సెస్ తీసుకొస్తాం. సుబ్బారెడ్డి సార్ మీరు మాట్లాడలేదు కదా సార్, మీరు ఒక్కరు మాట్లాడండి. సార్కి ఒక్కసారి భూపతిరెడ్డి సార్ కాదు, మనం ఆల్మిట్ పెట్టినాం కదా సార్, మైక్ ఆన్ అయితే లేనట్టుంది. ఒకసారి సార్ పోస్ట్ అని సార్ భూపతి రెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది సార్. సో ఎస్ ఓకే సార్. నేను వెంకరెడ్డి సార్, మీరు జూమ్ అయిపోయినాక కాల్ చేయండి. నేను జావిస్తాతో ఆలో జూమ్ లో కూడా చెప్పా.
సో ఒక 2 days 3 days మనం ఇంటింటికి వెళ్ళి ప్రమోషన్ చేద్దాం. 5 కార్లు తీసుకొని వెళ్ళి ఎవరైతే ఎఫ్ఆర్కి రావట్లేరో సో వాడింది కదా మీకు రివ్యూ కూడా ఇవ్వండి, ఎండ్ చేద్దాం ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఇన్వైట్ చేసినందుకు. సో లీడర్స్, నేను ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షుగర్ అనేది 134 వచ్చింది నాకు చెక్ చేయించినప్పుడు. అది బిఫోర్ ఫుడ్ 134 వచ్చింది. సో నేను మార్కెట్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏదన్నా కూడా హెల్త్ పరంగా న్యాచురల్ ప్రోడక్ట్ ఏదన్నా ఉందా అని చెప్పి చూస్తున్నా. సో మా గ్రేట్ అప్లయన్స్ యూనివర్సిటీ సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సార్ నాకు ఫస్ట్ షుగర్ తగ్గాలి. సో దాని గురించి నేను షుగర్ గురించి టాబ్లెట్ తీసుకున్నాను సార్. మనకు గ్లూకో హెల్త్, నేము, ఫ్లెక్సైల్. సో వీటిని నేను ఒక 2 months వాడాను సార్. వితిన్ 2 monthsలో నాకు 134 నుంచి 110కి వచ్చేసింది. సో నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఒక హోప్ వచ్చేసింది. సో ప్రోడక్ట్లో క్వాలిటీ బాగుంది, ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అది కూడా న్యాచురల్ ప్రోడక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్. సో ఎప్పుడైతే నాకు 134 నుంచి 110కి వచ్చేసిందో నాకు ఒక నమ్మకం వచ్చేసింది. అప్పుడు నేను సార్ని కూడా అడిగాను ఆల్రెడీ, సార్ ఇట్లా ఇందులో మనకు హెల్త్తో పాటు ఇంకేమైనా ఇన్కమ్ తీసుకోవచ్చు ఆపర్చునిటీ ఏమైనా ఉందంటే, ఎస్ సార్ మనకి ఇందులో మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఏదైతే రిజల్ట్ తీసుకున్నారో ఇదే రిజల్ట్ ఇదే ప్రొడక్ట్స్ మీరు నలుగురికి ప్రమోట్ చేయండి, మీకు మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పారు. సో అదే నేను ఫాలో అవుతున్నాను సార్. ఇవాళ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాను, చాలా మటుకు హెల్త్ గురించి మంచిగా హెల్ప్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఇంకా ఎండి జ్యూస్ అంటే దీంట్లో మనకు అలోవెరా, ఆమ్లా, తర్వాత పంచ తులసి కావచ్చు, సిఎండి కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, తర్వాత నోని కావచ్చు, గ్యానోధర్మ కావచ్చు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. సో నాకు ఇంతవరకు మా మిస్సెస్ ఎప్పుడు నువ్వు జలుబు చేసింది, నువ్వు ఎప్పుడు చేస్తూ ఉంటావు అది ఇది అనేది, ఎప్పుడైతే నేను ఈ ఎండి జ్యూస్ యూజ్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు అసలు జలుబు అనేది లేదు ఇప్పటి వరకు కూడా. సో ఎక్సలెంట్గా నాకు నియర్లీ నేను వచ్చేసి ఇప్పుడు 5 months అవుతుంది బిజినెస్లోకి. 5 months నుంచి నాకు జలుబు అనేది ఇప్పటి వరకు నాకు తెలియదు. ఎందుకంటే ఈ ఎండి జ్యూస్ వాడడం వల్ల. ఈ ఎండి జ్యూస్లో మనకి నియర్లీ 7 ప్రొడక్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు నేను వెయిట్ లాస్కి వాడుతున్నా. వెయిట్ లాస్కి మనకు వచ్చేసి వెజిలిమ్టీతో పాటు వెజిలిమ్ క్యాప్సూల్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే హెయిర్కి నాకు ఆల్రెడీ కొద్దిగా హెయిర్ ఫాల్ ఉంది, దాని గురించి నేను హెయిర్ ఫాల్ కూడా యూజ్ చేస్తున్నాను ప్రొడక్ట్స్ కూడా. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నాయి. దాంతోపాటు చాలా నాకు హ్యాపీగా ఉంది. సో నాకు ఇందాకనే జస్ట్ మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ముఖం కూడా చాలా షైనింగ్గా ఉంది, ముఖం కూడా చాలా గ్లో ఉంది, ఏమన్నా వాడుతున్నావా అంటే ఎస్ నేను 100% వాడుతున్నా, మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నా. సో అదే వాళ్ళ దగ్గర నేను గర్వంగా చెప్తున్నా, నా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నా. సో నాకు ఇవాళ నా ముఖం నాకు చాలా షైనింగ్గా ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు హెల్త్ గురించి చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు, ఎవరైనా కూడా మంచిగా వాడుకోవచ్చు. మన హెల్త్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వెల్త్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు మన గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్. గ్రేట్ సార్, గ్రేట్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ సార్. నిజంగా సార్ ఏజ్ తక్కువ అనిపిస్తారు సార్, మన ప్రొడక్ట్ వాడితే ముఖంలో షైనింగ్ వస్తుంది. ఒక 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక 30-35 అయినా నమ్మేస్తారు, మనం 30 ఏళ్ళు ఉన్నామంటే కూడా నమ్మేస్తారు, అంత ఎక్సలెంట్ సార్ ఇవి. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి సార్. మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీరు ఆల్రెడీ కోర్స్ ఉన్నారు సార్, మీకు కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నా. కమ్ టు ద డిజిటల్ స్కిన్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్త్ గురించి వాడినా. ఫస్ట్ ఈ బిజినెస్ రాకముందు నేను బయట 3-4 లక్షలు నా హాస్పిటల్ ఖర్చు అయింది. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మన గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్ నాకు వెయిట్ లాస్ కు బలవంతంగా ఇచ్చిపోయింది. ఫస్ట్ నేను డబ్బులు లేవు నా దగ్గర అన్నా కానీ బలవంతంగా ఇచ్చి, నువ్వు డబ్బులు లేకున్నప్పుడు లేదు, ఈ ప్రోడక్ట్ వాడు, నువ్వు వెయిట్ ఎక్కువ అని చెప్పిండు. అప్పుడు 100% నేను వెయిట్ లాస్ కు వాడినా, మంచి రిజల్ట్ ఉంది. నేను వాడిన ప్రోడక్ట్ చూస్తే లీడర్ చూడండి, B12, ఎస్పోకేర్, స్పిర్లినా, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, వెస్లిమ్ క్యాప్సిల్, నోని, ఫుడ్ ప్యాచెస్, సెలాజినైన్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్, ఫైబర్, విటమిన్ D3 స్ప్రే కూడా వాడా. ఎందుకంటే నా హెల్త్ గురించి చాలా వండర్ఫుల్. ఒకప్పుడు లక్షలు పెట్టిన హాస్పిటల్, ఇప్పుడైతే హాస్పిటల్కి డబ్బులే లేకుండా నా హెల్త్ మాత్రం చాలా వండర్ఫుల్గా అయింది. నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకటరెడ్డి సార్ అయితే నేను ఎప్పుడు ఎలవేళలా మర్చిపోను. హెల్త్ సప్లిమెంట్ అంటే 100% హెల్త్ గురించి మాత్రం ఎక్కడ లేవు. ఇక్కడ ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది.
ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు గ్రేట్ లీడర్ వెంకరెడ్డి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా మాట, గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, ఎక్సలెంట్ సార్. మన ఏ ప్రోడక్ట్ అయినా చాలా బాగా రిజల్ట్ ఉన్నాయి, ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. పర్వీన్ మేడం, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను అప్పుడే హ్యాండ్ రైజ్ చేసిన కానీ సార్ నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయినందువల్ల నాది హ్యాండ్ రైజ్ అనేది వెళ్ళిపోయింది సార్. నేను అదే చూస్తున్నా అప్పటి నుంచి పిలుస్తలేదు సార్ అని. థ్యాంక్ యూ సార్ నాకు ఇన్వైట్ చేసినందుకు. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చినప్పుడు అంటే ఈ ఆపర్చునిటీ నాకు పరిచయం అయినప్పుడు ఏం కొనాలో తెలియక నాకు బ్యాక్ పెయిన్స్ ఉండే కాబట్టి నేను బ్యాక్ పెయిన్ గురించి తీసుకున్నా సార్. నేను వాడింది ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, నూనె, కాల్షియం, మళ్ళీ కాంబాటిక్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండే కొంచెం, అజీర్తి అంటే పుల్లటి ఇట్లా ఏది తిన్నా గానీ పుల్లటి తెంపులు ఇట్లా రావడం జరుగుతుండే. దానివల్ల నేను ఈ ప్రొడక్ట్స్ వాడినాక నాకు అసలు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది మళ్ళా బ్యాక్ పెయిన్ అనేది ఒక 10 నుంచి 15 రోజుల్లోనే నాకు రిజల్ట్ వచ్చేసింది. అంటే నేను అంతకుముందు చాలా హాస్పిటల్లో చూపెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళా ఇవి స్టెప్స్ ఎక్కొద్దు దిగొద్దు అని చెప్పిండ్రు నాకు. కాకపోతే రెస్ట్ తీసుకుంటేనే తగ్గుతుంది, ఎక్కువ వర్క్ చేస్తే వంగి బరువు ఎత్తడం అట్లా చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పిర్రు. కాకపోతే ఇప్పుడు నాకు ఈ సప్లిమెంట్స్ వాడినప్పటి నుంచి ఎక్సలెంట్ రిజల్ట్. ఇప్పటికి కూడా అది నొప్పి అనేది తెలియదు సార్. ఏది మన ఇంట్లో పనే కాకుండా మేము ఎందుకంటే పొలం పని కూడా చేసుకుంటాం కాబట్టి అంత నొప్పి అనేది ఇప్పుడు అనిపిస్తలేదు. ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ పరంగా మేము ఇప్పుడు కూరగాయలకు ఫస్ట్ వాడినాం సార్, ఇంతకు ముందు వాడలేకుంటే ఈసారి వాడి చూద్దాం అనేసి మేము కూరగాయలకు వాడినాము. గ్రాన్యువల్స్, గోల్డ్, 82 మీకు ఇవి వాడడం వల్ల ఇప్పుడు మేము కూరగాయలు ఇది ఏమంటారు మీరు, చిక్కుడు, పెద్ద చిక్కుడు అంటే తీగ చిక్కుడు అని ఉంటది కదా, ఇది ఏంటంటే షైనింగ్ గా బ్రౌన్ కలర్ అనేది ఉంటది. ఆ చిక్కుడుకు వాడినాము, ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఇప్పుడు మార్కెట్ లో రేట్ డౌన్ అయినా కానీ మా చిక్కుడు మాత్రం రేట్ డౌన్ అవ్వలేదు, అంత షైనింగ్ ఉంది. మళ్ళా క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎక్సలెంట్ ఉంది సార్. ఫస్ట్ మాది పోయినాకనే వేరే దానికి రేట్ పెడుతురంట. తీసుకునే వాళ్ళు కూడా మాకు మార్కెట్ లకు తీసుకోపోయినా కానీ ఇంటికాడికే ఫోన్ చేస్తున్నారు అనమాట, మాకు 2 కవర్లు కావాలి, మాకు 3 కావాలని. అంత మంచి రిజల్ట్ అనేది మాకు ఇక్కడ రావడం జరిగింది సార్. అంటే హెల్త్ తర్వాత మాకు ఈ అగ్రిలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి మా పిల్ల అంటే మా పాప, పెద్ద పాప చాలా వీక్ అన్నమాట. మా స్కూల్లో టీచర్స్ చెప్తుండే ఆమెకు మైగ్రేన్ హెడేక్ ఉండే. పాప అంటే చక్కర వచ్చినట్టు వచ్చి ఆమె అట్లనే ఉండిపోతుంది అనమాట మైగ్రేన్ కి. ఒక 3 days ఒక్కసారి నొప్పి వస్తే 3 days స్కూల్ కి వెళ్ళకుండా అనమాట. అదే టీచర్స్ చెప్పిరు మైగ్రేన్ కు చూపెట్టాలంటే మంత్రం వేస్తారు అది ఇది. హాస్పిటల్లో కూడా చూపించినాము, అది కూడా చేసినాం కానీ తగ్గకుండే. మళ్ళా నెలలో 2-3 సార్లు రిపీట్ అవుతుండే ఆమెకు వచ్చేసి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్, గమ్మీస్, నూనె ఇచ్చినాం. అది ఎక్కడ అంటే తెలియకుండానే తగ్గిపోయింది అనమాట. అది ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ మేడం, గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. గడ్డం రమేష్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. గడ్డం రమేష్ సార్, మీకు మళ్ళీ ఒకసారి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఓకే సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. నేను నా పేరు గడ్డం రమేష్, నేను ఉండే సూరారం కాలనీ, ఐడియా జిడిమెట్ల. ఇప్పుడు ప్రస్తుతం వెస్టేజ్ లో మేము హెల్త్ కేర్ ఏం వాడుతున్నాం కానీ హోమ్ కేర్ వాడుతున్నాం. హెల్త్ కేర్ లో వచ్చేసరికి మా మిస్సెస్ కి ఇది కుంకుమ పెట్టుకుంటే పుండు అయ్యేది. దానికి బీబీ కేర్ అని ఆల్ ఇన్ వన్ స్కిన్ క్రీమ్ ఉండే, ఆ క్రీమ్ పెడుతున్నాము. ఆ క్రీమ్ పెట్టడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ కుంకుమ కాడ కొద్దిగా పుండు తగ్గిపోయింది. రిజల్ట్ బాగానే ఉంది.
అయితే ప్రజెంట్ ఇది మాకు మళ్ళీ ఒకసారి ఈ మధ్యలో మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే కూడా మీకు చెప్పాను సార్. ఎస్ ఎస్ సార్. శ్రీనివాస్ శ్రీకాంత్ సార్కు ఫోన్ చేయమని చెప్తే సార్తో మాట్లాడాను, ఫోన్ చేశాను. ఈ రోజే మేము డిశ్చార్జ్ అయ్యి 5 days హాస్పిటల్లో ఉన్నాము. ఈ రోజే ఇంటికి వచ్చాము సార్ డిశ్చార్జ్ అయ్యి. సార్ కూడా మాకు మెసేజ్ పెట్టారు, ఈ మెడిసిన్తో పాటు ఇప్పుడు మన ప్రోడక్ట్లో ఉన్న మెడిసిన్ కూడా వాడు, బాగుంటుంది, రిజల్ట్ ఉంటుంది, 6 months లో మీకు మొత్తం తగ్గిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్లో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తీసుకొని వాడతాం సార్.